అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న మరికొన్ని రోజులు రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి ఉండబోతుంది, అఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏందన్న? ఇంత అకస్మాత్తుగా రష్మిక విజయ్ దేవరకొండ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే రష్మిక గారు సినిమా ఫీల్డ్ అంటే ఆమెకు చాలా కూడా ఇంట్రెస్ట్. ఆమెకు ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్మెంట్ అయింది, కర్ణాటకలోని ఒక వరుడితో అయింది. కానీ తర్వాత సినిమా ఛాన్సులు వచ్చినప్పటికీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. లేదంటే అదే సమయంలో ఆమె వేణుస్వామి దగ్గర జ్యోతిషం చూపించుకుంది. వేణుస్వామి దగ్గర కొన్ని పూజలు చేయించింది వామాచార పద్ధతిలో. వామాచార పద్ధతులు అంటే రకరకాల పూజలు కూడా ఉంటాయి. ఆ క్షుద్ర పూజలు చేయడం వల్లే ఆమె సినిమా హీరోయిన్గా కూడా మంచి టాప్ అవకాశాలు వచ్చినాయని కూడా అంటారు. అదే నిజమై ఉండొచ్చు. తర్వాత కూడా ఆమెకి ఏంటంటే కర్ణాటకలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదేంటంటే ఆమె కొడువ అనేటువంటి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆ కులం వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. వారు తమ కులానికి చెందిన రష్మిక పైకి వచ్చిందని చాలా సంతోషంతో కూడా పండగ చేసుకుంటున్నారు. మరి అటువంటి సందర్భాల్లో కూడా ఆమె కర్ణాటకలో సినిమా ఫీల్డే ఉంది, అంత ఏం బాగోదు, తెలుగు ఫీల్డ్ సూపర్ అని కామెంట్ చేసింది ఇదివరకు. అందుకని ఆమె కర్ణాటక కోసం కాళ్ళిరక కొడతా అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. సో రష్మిక కర్ణాటక అయితే వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే మటుకు గ్యారంటీగా ఆమె మీద కూడా కొంతమంది ఆమె మీద కూడా కాళ్ళిరక కొట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇంత బెదిరింపుల మధ్య ఆమె కులానికి చెందిన వాళ్ళ సంఘాలు బయటకు వచ్చేసి రష్మికని అంటే ఊరుకోము, మా సామాజిక వర్గం తగ్గదు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఉద్యమం చేశారు. ఈవెన్ అమిత్ షా గారికి ఉత్తరం రాశారు వాళ్ళు, రష్మిక గారిని కాపాడండి, ఆమెకు సెక్యూరిటీ ఇవ్వండి. మరి ఇంత చేస్తే ఆమె ఏం చేసింది, మొత్తము పక్షి పిల్లని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేస్తే రెక్కలు రాగానే ఎగిరిపోద్దంట. ఆ విధంగా రష్మిక ఇప్పుడు ఏం చేస్తుంది, ఎగిరిపోతుందా గాల్లోకి? వాళ్ళ కులం సంఘాల వాళ్ళందరినీ గాలికి వదిలేస్తుందా అనేది ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు ఉన్నటువంటి డౌట్. ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళని కాదని ఎవరో బయట కులం వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసి రావడం మటుకు వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధ ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. అందుకే కర్ణాటక పోవట్లేదు. రష్మిక వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదనే భావిస్తున్నాం. అటు ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేయాలి, రష్మిక తల్లిదండ్రులకి ఇష్టం లేదు, విజయ్ దేవరకొండ తల్లిదండ్రులకు కూడా ఇష్టం ఉందని మేము ఎవరం భావించట్లేదు. సో ఇటువంటి సందర్భాల్లో ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకునే అవసరం ఏంటి? ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఆయన ఏమైనా వేణుస్వామి జ్యోతిషం చెప్పాడా, నువ్వు రష్మికని పెళ్లి చేసుకుంటే నీకు సక్సెస్ అవుద్దని, అందుకని ఏమైనా హడాడు పెళ్లి చేసుకుంటున్నాడా? లేదంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా అందుకని మళ్ళీ ప్రెగ్నెన్సీ బయటపడుతుందని అబార్షన్ చేయడానికి వీలు లేదు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం. అంత అకస్మాత్తుగా ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చాలామంది తెలుసు. పెళ్లి చేసుకుంటే దాదాపు హీరోయిన్ కెరీర్ అయిపోయినట్టే కదా. సినిమా హీరోయిన్గా చేయాలంటే పెళ్లికి ముందే ఏదైనా హీరోయిన్గా చేయాలా. పెళ్ళి అయితే మటుకు చాలామంది మటుకు హీరోయిన్గా ఉండరు, గృహిణులుగా చేయాల్సి వస్తుంది. రష్మిక స్థాయి హీరోయిన్ అంత అర్జెంటుగా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నారు? వీళ్ళ మధ్య ఏమైనా ఉందా? ఏదైనా బలమైన శక్తులు వాళ్ళని ఆ విధంగా పెళ్లి చేసుకునే విధంగా ప్రేరేపించా అనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రష్మిక మరో సమంత కాకూడదు అని కూడా అభిమానులు కూడా భావిస్తున్నారు. రష్మిక మందన గురించి మాట్లాడతారు కదా, క్రాస్ చెక్ చేసుకోరా, ముందు వెనక చెక్ చేసుకోరా, మళ్ళీ కేసెస్ అన్నింటికి సిద్ధమేనా? మరి ఎవరు మీరు? ఇందులో మేము ఉన్నట్టే చెప్తున్నామండి. మేము క్వశ్చన్ వేస్తున్నాం, ఆన్సర్ చెప్పచ్చు. మేము వాళ్ళకి ఎవరిని తప్పు పట్టట్లేదు. రష్మిక మందన కేసెస్ మీ పరిస్థితి ఏంది? తప్పు పట్టట్లేదు కదా. ఆమె ఎందుకు వివాహం చేసుకుంటారో చెప్పచ్చు కదా. అనేక మంది ప్రజలకు అనేక సందేహాలు వస్తాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న హీరోయిన్కి అవకాశాలు రావు, తక్కువ ఉంటాయి, అది తెలుసు కదా అందరికీ. మరి ఆమె సినిమా హీరోయిన్గా కొనసాగాలంటే పెళ్లి చేసుకుంటే సినిమా హీరోయిన్ కొనసాగలదా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరి నాకు చాలామంది తెలిసినంత వరకు అవకాశాలు రావు. మరి ఇప్పుడు అంత అకస్మాత్తుగా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? దానికి ఏదైనా కారణం ఉందో చెప్పాలి. ఇప్పుడు రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు, ఆమె సంబంధించి కులం వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఆమె కర్ణాటకలో ప్రత్యేకమైన తెగకు చెందినటువంటి వ్యక్తి. వాళ్ళు ఆమెకి అందరికీ బాధ. మేము విజయ్ దేవరకొండ అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. విజయ్ దేవరకొండ అభిమానులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. వీరు ఇంకెవరు? విజయ్ దేవరకొండ గారికి నేను ఫ్యాన్ అయితే కాదు. కొన్ని సినిమాలు చూసాము. ప్రజెంట్ విజయ్ దేవరకొండ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఎందుకంటే చాలా బలుపుతో ఒక రౌడీ లాగా కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. ఇప్పుడు అంత అకస్మాత్తుగా చేసుకోవాల్సిన అవసరం ఏంది? అంత కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఏంది? ఆమె కర్ణాటకలో ఎవడు దొరకలేదా పెళ్లి చేసుకోవడానికి? ఇక్కడికి వచ్చి విజయ్ దేవరకొండ ఎందుకు చేసుకుంటుంది? తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా ఆలోచన ఉంటుంది. అంటే మనీష్ శర్మ అంటే సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, వాళ్ళ గురించి మాట్లాడతారు అని బయట టాక్ ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? ఎవరు మీరు? అర్థం కాలేదు. మీరు సెలబ్రిటీని టార్గెట్ చేస్తారు, సెలబ్రిటీల గురించి మాట్లాడతారు, వచ్చిన ఇమేజ్ వాడుకుంటారు అన్నట్టు టాక్ నడుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? మేము గాంధీ మార్గం అనుసరిస్తాము.
ఈ మధ్య అందరూ గాంధీ గారిని మర్చిపోయారు. సత్యమును పలకవలెను అనేటువంటి అందరూ మర్చిపోయారు. గాంధీ గారి పేరు కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు తీసేస్తున్నారు. మరలా కూడా మన దేశంలో మహాత్మా గాంధీ ఆలోచనలు డెవలప్మెంట్ చేయాలనేదే, సత్యం పలకాలి అనేటువంటిదే మా యొక్క లక్ష్యం. మీరు గతంలో అనసూయ గురించి మాట్లాడడం జరిగింది. మీరు ఎవరో కూడా అనసూయ తెలియని చెప్పడం జరిగింది. మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళు ఒక ఆక్సిజన్ లాంటి వాళ్ళు. నేను మీ దగ్గరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అంటే వేరువేరు రంగాలకు చెందిన వ్యక్తులకి వేరువేరు అభిమానులు ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కంపేర్ చేయట్లేదు. కానీ ఒక అంబేద్కర్ గారు ఉన్నారు. ఒక అంబేద్కర్ గారు ఒక పెద్ద లీడర్ కదా, ఆయన రాజ్యాంగం రాశారు కదా. అంబేద్కర్ గారికి కొన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయి, కోట్ల అభిమానులు ఉన్నారు. ఈ అంబేద్కర్ అభిమానులు ఎవరైనా అంబేద్కర్ని కలిశారా? ఆయనతో మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మరి వీళ్ళందరూ కూడా అంబేద్కర్ పుట్టినరోజు వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు, బర్త్డే పార్టీ జరుపుతున్నారు. ఎవరైనా ఆయన తిడితే వీళ్ళందరూ వెళ్ళిపోయి రియాక్ట్ అవుతారు. అలాగే ఆయన ఒక ఫీల్డ్ చెందిన వ్యక్తి. అలాగే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తుంటారు. ఆయన సినిమా రిలీజ్ అవ్వగానే వీళ్ళందరూ వీళ్ళ పనులన్నీ మానేసుకొని ఆయన సినిమాకి వెళ్తారు. వాళ్ళు 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు. రాత్రిపూట పెట్టినా వెళ్తారు, ఏ టైం వేగుజామున పెట్టినా కూడా వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా అభిమానము. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని కలిశారా? ఒక సానియా మీర్జాకి అభిమానులు ఉన్నారు. ఈ అభిమానులందరూ వెళ్ళి సానియా మీర్జాని కలుస్తారా ఎవరైనా? అవకాశం ఉన్నప్పుడు కలుస్తాము, అవకాశం లేనప్పుడు కలవాల్సిన. అది గుండెల్లో ఉంటుంది. అభిమానము, ప్రేమ అనేది గుండెల్లో ఉంటుంది. అది హార్ట్ టు హార్ట్ టచ్ ఉంటుంది అనమాట. అన్న మీరు కొన్ని రోజులుగా భయపడి అండర్ గ్రౌండ్కి వెళ్ళినట్టు నిజమన్నా అది? అలా అని కాదండి. ఎందుకంటే అనేక మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలు అంటే ఈ విధంగా అనేక రంగాలకు చెందినటువంటి వ్యక్తులు అనేక రకాల కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అందువల్ల కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. సరే, మీరు అనుకునే అయితే నెరవేరింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. మరి మన అవకాశాలు వస్తున్నాయా మరి సినిమాలో? ఏమో బిగ్ బాస్కి వెళ్దామని అంటున్నారు. చూద్దాం, వీలైతే బిగ్ బాస్ 10కి వెళ్ళే అవకాశం ఉంది. మీరు వైజాగ్ సత్య ఉప్పల బాల గ్రూప్లో జాయిన్ అవుతున్నారంట, నిజమేనా? అవును, జాయిన్ అయ్యాం ఆల్రెడీ. వైజాగ్ సత్య గారు ఆయన మన రాష్ట్రంలో ఒక పెద్ద స్టార్. ఆయన వాళ్ళ గ్రూప్లో వెళ్ళాలంటే ఎంతో అదృష్టం కూడా ఉండాలి. ఆయన తలుచుకుంటే అందరినీ కూడా పైకి లేపేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ మురళీ శర్మ గారు. ఈయన ఎక్కువ అందరం తిడతాడండి, నాకు అదే నచ్చదు. కత్తి మహేష్ లాగా, ఒక రాకేష్ మాస్టర్ లాగా, లేకపోతే ఏంటిది ఎవరిని తిట్టలేదండి, సత్యమును పలకాలి. ఎవరిని తిట్టలేదు నేను. క్వశ్చన్స్ చేస్తున్నా. పంతులు, ఆయన పేరు ఏం పేరు? పంతులు ఒక ఆయన ఉంటాడు కదా, మీరు వేణుస్వామి లాగా అందరినీ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు, ఒక నాన్ వేష్ లాగా. ఎందుకంటే అట్లా మీలో మంచి నాలెడ్జ్ ఉంది, మీకు రామాయణం తెలుసు, మహాభారతం తెలుసు, భగవద్ అన్ని తెలుసు మీకు. వాటి కోసం చెప్పొచ్చు కదా, ఎందుకు అందరిని క్రిటిసైజ్ చేస్తారు? అందుకనే చెప్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం. సత్యమేవ జయతే అనేది మా క్యాప్షన్. సత్యమును మాట్లాడవలను, అసత్యం పలకరాదు. అందుకనే ఈ బత్తాయిని పట్టుకొని తిరుగుతున్నాం ఈ మధ్యన. సత్యమేవ జయతలో నీతి నియమాలు ఉంటాయి కదా, మరి మీరు అట్లా మాట్లాడే కరెక్ట్. మనం ముందు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందరికీ ఈ విధమైన ఆలోచన వస్తుంది కదా. ఒక ప్రముఖ హీరోయిన్, ఒక దివ్య భారతి చూడండి, స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. ఏమైంది? అయిపోయింది ఆమె కెరీర్. స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉంది? ఆ డౌట్ అందరికి కూడా వస్తుంది. మామూలుగా ఏంటంటే కెరీర్ అయిపోయి ఇంక ఎవరిని చేసుకోడు, ఎవరు చూడట్లేదంటే అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఏదో బలమైన కారణము రష్మిక పెళ్ళికి ఉంది. నా డౌట్ వేణుస్వామి ఏదో చెప్పుంటాడు. వేణుస్వామి ఖచ్చితంగా ఆయన లెగ్గు హస్తం ఉండే ఉంటుంది. ఎందుకంటే వేణుస్వామి సలహా సూచన మేరకే రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటుందేమో. ఆమె పెళ్లి చేసుకుంటే విజయ్ దేవరకొండ స్టార్ తిరిగిపోద్దని చేసుకుంటున్నాడేమో. ఏమైనా వీళ్ళు ఒక 2 ఏళ్ళో 3 ఏళ్ళో యాక్ట్ చేస్తారు కదా. ఫ్యూచర్ భవిష్యత్ మీకు అర్థమవుతుందా? ఫ్యూచర్ భవిష్యత్ ఇదంతా డెస్టినీ. ఎలా రాసి పెట్టాలంటే అలా జరుగుతుంది. ఎలా రాసి పెట్టి అలా జరుగుతుంది. ఇందులో ఏం లేదండి, ఓపెన్గా చెప్పొచ్చు కదా. పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటారనే విషయం చెప్పాలి. అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? సినిమాకి ఒక స్టార్ హీరోయిన్, ఒక స్టార్ హీరో అకస్మాత్తుగా పెళ్లి చేసుకో. ఇప్పుడు నాగ చైతన్య గారిని సమంత గారు పెళ్లి చేసుకున్నారు. మరి సమంత గారి కెరీర్ ఎంత డ్యామేజ్ అయింది. ఈ రోజు సమంత గారు ఈ రోజున ఒక పెద్ద హీరోయిన్ గా చేయగలుగుతారు. ఎక్కడైనా అవకాశాలు తగ్గుతాయి. విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక పెళ్లి అనౌన్స్మెంట్ కూడా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ త్రూ ప్రకటించేశారు. అసలు అనుకోలేదు, అంటే ఏదో ప్రేమ పక్షులే, అంటే
అంటే ఆడియన్స్ కావాలని చెప్పేసి ఇట్లా చేస్తురేమో అని అనుకున్నాము, స్ప్రెడ్ చేస్తున్నాం, బట్ నిజంగానే వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. పెళ్లి కార్డు ఇచ్చిరా? ఇన్స్టాలో పెట్టారు. ఇన్స్టాలో పెడతారండి. పెళ్లి చేసుకుంటే మంచిదేగా. మనలో ఎవరికైనా పెళ్లి కార్డు ఇస్తే మీడియా సభ్యులు అందరిలో ఎవరికైనా ఒకరికి ఇస్తే చెప్పండి, అందరం వెళ్ళి ఫ్రీగా భోజనం చేసి వద్దాము. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరి జీవితంలో అయినా మ్యారేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చేసుకోవాలి. కష్టపడినంతసేపు మనం కష్టపడతాం, డబ్బు సంపాదించుకుంటాం, ఎన్నెన్నో ఎంజాయ్ చేస్తాం. కానీ పెళ్లి అనేది ఒక పార్ట్ అనమాట, అది కంపల్సరీ ఉండాలి. చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు, బట్ బ్రేక్ అయితే కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. వీళ్ళిద్దరూ ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదని నమ్ముతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ కనుక అట్లానే అనుకోని డివోర్స్ దాకా వెళ్తే ఒక ఆడియన్స్ కి కానీ లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ కి కానీ వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి కానీ ఏ మెసేజ్ ఇచ్చారు? ఏం లేదండి, పెళ్ళి అన్నాక సమాజంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ గొడవలు పడతారు, అందరూ ఇడిపోతారు, అందరూ కలుసుకుంటారు. అది పెద్ద మ్యాటరే కాదు. ఓకేనా? మనం వాళ్ళు ఇడిపోతారేమో అని ముందే మనం ఎందుకు అనుకోవాలి? కలిసి ఉంటారేమో నిండు నూరేళ్ళు అనుకోవచ్చుగా. చాలామంది విడిపోయారు, ఓకే, అండర్స్టాండింగ్ లేక విడిపోతారు. దానికి మనం ఏం చేయలేము. ఎవరి జీవితాలు మనం రాయలేము. ఓకే, మొత్తానికి పెళ్లి కూడా రాజస్థాన్లోనూ గుజరాత్లో చేసుకుంటారని చెప్పేసి న్యూస్ వస్తుంది. బట్ అంటే ఎందుకు హైదరాబాద్ అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళ సన్నిహితులు కానీ వాళ్ళ మధ్యలో చేసుకోవచ్చు కదా, అంత దూరం పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నెటిజన్స్ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఎందుకేముందండి, డబ్బు లేని వాళ్ళు హైదరాబాద్లో చేసుకుంటారు. ఆయనకి డబ్బులు బాగా ఉంది, వెళ్ళి అక్కడెక్కడ ఖర్చు పెట్టుకొని మంచి గ్రాండ్గా చేసుకుంటారు. ఎక్కడన్నా చేసుకుంటారు. ఎక్కడ సంపాదించాము అక్కడే లేదు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, ఎక్కడో పుట్టాము, ఇక్కడికి వచ్చి బతకట్లే. అలాగే వాళ్ళ ఎంజాయ్మెంట్ మంచి ప్లేసెస్ ఉన్నాయేమో వెళ్తున్నారు. అయితే వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటే చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కన్నడ అది ఇది అని ఏం చెప్తారు? కులం కూడి పెట్టదండి, ఊర్లు కూడా కూడి పెట్టవు. మనం కష్టపడి బతికేటోళ్ళం. మనమే కాదు, ఎంత పెద్ద స్టార్లు అయినా కానీ ₹1 నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు, ఫస్ట్ మెస్ట్ నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి అలాంటి భేదాలు ఏవి ఉండవు. ఎవరికి ఎలా నచ్చితే అలా విచ్చలవిడిగా బతకండి. ఫైనల్ గా వాళ్ళిద్దరికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ హనీమూన్ అని చెప్తా. లాస్ట్ లో ఆడేలాగా ఎందుకు వచ్చింది? అంటే హనీమూన్ అని చెప్పాలి కదా. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.